అందరికీ హలో. ప్లంబింగ్ ట్రేడ్లో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో మనం నీటి మీటర్ అమర్చడం, అదనంగా పంప్ ప్రెషర్ హెడ్, డెలివరీ పైప్ మరియు సక్షన్ పైప్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్కి నీటి ప్రవాహం పైపుని అన్వేషిస్తాం. ఈ వీడియో చివరి నాటికి సిఐ వాటర్ మెయిన్ లైన్లో ట్యాప్ని ఏర్పాటు చేయడం, సిఐ వాటర్ కమ్యూనికేషన్ పైప్పై ఫెర్రూల్ని పరిష్కరించడం, వాటర్ మీటర్ని ఫిక్స్ చేయడం, వినియోగదారు పైప్లైన్ వేయడం, బెడ్ ఫార్మింగ్ కోసం మెటీరియల్ ఇన్స్టలేషన్ సిద్ధం చేయడం, సెంట్రిఫ్యూగల్ పంపు మరియు మోటార్ని బెడ్ పైకి పంపడం, సక్షన్ మరియు డెలివరీ లైన్ని కనెక్ట్ చేయడం మరియు పరీక్షించడం, సబెర్బియల్ పంపు మరియు మోటార్ని సమీకరించడం, బావిలో పంపు మరియు మోటార్ని ఇన్స్టాల్ చేయడం, పంపుని పరస్పరం చేయడానికి ఇన్స్టాలేషన్ సామాగ్రిని సిద్ధం చేయడం, గోడ బ్రాకెట్లు లేదా మంచంలోని పంపుని కమిషన్ చేయడం, ఇన్స్టాలేషన్ కోసం బూస్టర్ పంపుని సిద్ధం చేయడం, బూస్టర్ పంపుని కమిషన్ చేయడం నేర్చుకుంటాం. ఈ మాడ్యూల్ని చేయడానికి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్: స్టీల్ టేప్, ట్యాప్ సెట్, హాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, పైప్ రెంచ్, రాచెట్ డైసెట్, స్క్రూ డ్రైవర్స్, బాల్ పెన్ హ్యామర్, గోల్డ్ చిజిల్, స్పానర్ సెట్, షవెల్, స్పేడ్, క్రౌబార్, ట్రవెల్, మోటార్ ప్యాన్, స్పిరిట్ లెవెల్, ఫీల్ గైజ్, టిన్ బాండ్, ఇండియా మార్క్ స్పెషల్ టూల్ కిట్, పైప్ వైజ్, బోర్ క్లాంప్, కటింగ్ పైప్స్, అలైన్ కీ, నైఫ్ ఆర్ వైర్ కటర్, వాటర్ పంప్ పైప్స్, ప్లమ్ బాబ్, సెంట్రిఫ్యూగల్ పంప్, మోటార్, ఫౌండేషనల్ టెంప్లేట్ బోల్ట్ అండ్ నట్స్, గ్లాండ్ రోప్, రెసిక్యురేటరీ హ్యాండ్ పంప్, రెసిప్రికేటింగ్ పవర్ ఆపరేటెడ్ పంప్, మోనో బ్లాక్ పంప్ సెట్, సబ్మెర్సిబుల్ పంప్, జెట్ పంప్ 1 హార్స్ పవర్, జెట్ పంప్ 150 to 1.5 హార్స్ పవర్, టెఫ్లాన్ టేప్ అవసరమైనంత, ఇన్సులేషన్ టేప్ అవసరమైనంత, ఎన్ఆర్ వాల్యూ అవసరమైనంత, పాలీ టేప్ అవసరమైనంత, కేబుల్ ట్యాగ్ అవసరమైనంత, జిఐ పైప్ అవసరమైనంత, ఫుట్ వాల్యూ అవసరమైనంత, నాన్ రిటర్న్ వాల్యూ వర్టికల్ అవసరమైనంత, నాన్ రిటర్న్ వాల్యూ హారిజంటల్ టైప్ అవసరమైనంత, బెండ్ హేజ్ సాకెట్, ఎల్బో అండ్ యూనియన్ అవసరమైనంత, గేట్ వాల్యూ అవసరమైనంత, కప్లింగ్స్ అవసరమైనంత, సిమెంట్, శాండ్ అండ్ కాంక్రీట్ అవసరమైనంత, స్టెయిన్లెస్ గ్యాస్కెట్ వాషర్స్ అవసరమైనంత, ర్యాజిట్ కప్లింగ్స్ అవసరమైనంత, లూబ్రికేటింగ్ ఆయిల్ అవసరమైనంత, గ్రీజ్ అవసరమైనంత, ఫ్లేంజ్ వాషర్ అవసరమైనంత, యూనియన్ అవసరమైనంత, పైప్ నిపిల్ అవసరమైనంత, బాల్ వాల్యూ అవసరమైనంత, ఫ్లో కంట్రోల్ అవసరమైనంత, ఏంజిల్ అండ్ ఏంజిల్ బోల్ట్ అవసరమైనంత, నట్స్ అవసరమైనంత, శాడిల్ పీస్ అవసరమైనంత, గన్ మెటల్ ఫ్రెన్యూల్ అవసరమైనంత, వాటర్ మీటర్ అవసరమైనంత, ఎల్బో పీవీసీ అవసరమైనంత, సాల్వెంట్ సిమెంట్ అవసరమైనంత, టీ అవసరమైనంత, బ్లూ మెటల్స్ అవసరమైనంత, ఎగ్జైటింగ్ బోర్వెల్స్ అండ్ ఇండియా మార్క్ హ్యాండ్ పంప్, రబ్బర్ వాషర్స్. వాటర్ మీటర్ సర్వీసింగ్ మరియు ఫిక్సింగ్: సరైన సాధనాలు మరియు సామాగ్రిని అమర్చడం, ప్రధాన లైన్ వాల్వ్ మూసివేయడం, ప్రధాన లైన్లో డ్రిల్లింగ్ మరియు ట్యాపింగ్ కోసం స్థానాన్ని గుర్తించడం, రాచెట్ బ్రేస్తో మెయిన్ లైన్ని డ్రిల్ చేయడం, టేపర్ పైప్తో ట్యాప్తో అంతర్గత థ్రెడ్లను కత్తిరించడం, ప్రధాన లైన్లో జీను భాగాన్ని కనెక్ట్ చేయడం, అవసరమైన కనెక్షన్ని రూపొందించడానికి ఫెర్రూల్ని అమర్చడం, ఫెర్రూల్ లోపల వాల్వ్ తెరిచి క్యాప్ని మూసివేయడం, జీను ముక్క నుండి సర్వీస్ పైప్ను తీసుకోవడం, వాటర్ మీటర్ లొకేషన్ యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్లో స్టాప్ కాక్ లేదా గేట్ వాల్వ్ని ఫిక్స్ చేయడం, స్టాప్ కాక్ మూసివేయడం, నీటి మీటర్ యొక్క పొడవు మరియు 2 యూనియన్ల మధ్య దూరాన్ని కొలవడం, పైపులకు యూనియన్ని బిగించడం, మీటర్కి ఒక పైపు, మృదువైన తోలు లేదా రబ్బర్ వాష్ ఉంచడం, మీటర్పై బాణం గుర్తుతో సమానంగా ఉండేలా డైరెక్షన్ ప్రకారం 2 యూనియన్ల మధ్య నీటి మీటర్స్ని ఫిక్స్ చేయడం, వాల్వ్ తెరవడం మరియు పైప్ లైన్ల తనిఖీ చేయండి. వాటర్ మీటర్ ముందు గేట్ వాల్వ్ని ఫిక్స్ చేయాలి. అనుసరించాల్సిన భద్రతా కొలతలు: ప్రధాన లైన్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంచండి. జీన్లో ఫెర్రూల్ని పరిష్కరించండి. లైన్ రోడ్ దాటుతున్నట్లయితే గూస్నెక్ని సరిచేయండి. నీటి మీటర్కి ముందు స్టాప్ కాక్ని కనెక్ట్ చేయండి.
సెంట్రల్ ఫ్యూగ్ పంపు యొక్క ఇన్స్టలేషన్. ఫౌండేషన్ బెడ్ చేయండి. బెడ్ కోసం ఇన్స్టలేషన్ మెటీరియల్ సిద్ధం చేయండి. నిష్పత్తి 1:2:4 ప్రకారం సిమెంట్ మోటార్ చేయండి. సిమెంటు ఇసుక మోటార్ నిష్పత్తి సిమెంటు ఇసుక బ్లూ మెటల్ 1:2:4. టెంప్లెట్ల సహాయంతో ఫౌండేషన్ బోల్ట్ నట్లను గ్రౌండింగ్ చేయడం. గ్రౌండెడ్ ప్రాంతంలో సిమెంట్ మోటార్ని పూరించడం నయం చేయడానికి అనుమతించండి. టెంప్లెట్ని తీసివేసి బెడ్ లెవెల్ని పెంచండి. ప్రిట్ లెవెల్ మరియు ఫీలర్ గేజ్ సహాయంతో బెడ్పై ఉన్న పంపు మరియు మోటార్ని కమిషన్ చేయండి. పంపు పుల్లి మోటార్ పుల్లి యొక్క అమరిక. పంపు పుల్లి మోటార్ పుల్లిని సరిగ్గా సమీకరించండి. సరిగ్గా సమలేఖనం చేయకపోతే క్రింది లోపాలు అభివృద్ధి చెందుతాయి. లవ్ జాయింట్ కప్లింగ్, అసెంబుల్ ఫెయిల్యూర్, గ్రాండ్ రోప్, బుష్ వర్కౌట్, అరిగిపోయిన పంపు బేరింగ్. సక్షన్ లైన్ మరియు డెలివరీ లైన్ని కనెక్ట్ చేయడం. సక్షన్ పైపు యొక్క అవసరమైన పొడవును కొలవండి. అవసరమైన పైప్ ఫిట్టింగ్ మరియు వాల్వ్ యొక్క రబ్బర్ పట్టీని ఎంచుకోండి. పంపుకు ఫుట్, వాల్వ్, గ్యాస్కెట్, ప్లాంజ్ మరియు బెడ్ని కనెక్ట్ చేయండి. డెలివరీ పైప్ యొక్క అవసరమైన పొడవును కొలగండి. అవసరమైన పైప్ అమరికలు మరియు వాల్వ్ గాస్కెట్లను ఎంచుకోండి. తగిన ఫిట్టింగులను ఉపయోగించి డెలివరీ లైన్ని నాన్ రిటర్న్ వాల్వ్కి కనెక్ట్ చేయండి. చాలా ఎన్ఆర్వీలు ముఖ్యంగా స్ప్రింగ్ లోడెడ్ డిస్కులను కలిగి ఉన్నవి క్షితిజ సమాంతర స్థానంలో అమర్చబడతాయి. యాక్సెస్ మరియు నిర్వహణ సౌలభ్యం కోసం ఇది సాధారణంగా ప్రాధాన్యతనిస్తుంది. విద్యుత్ కనెక్షన్ని అందించండి. పంపును ఆన్ చేసి సక్షన్ పైప్ అండ్ డెలివరీ పైప్ను తనిఖీ చేయండి. సెంట్రిఫ్యూగల్ పంపులతో ప్రైమింగ్ అనేది ఒక కీలకమైన ప్రక్రియ. ఇది పంపు మరియు చూషణ పంపేర్ని ప్రారంభించడానికి ముందు ద్రవంతో నింపబడిందని నిర్ధారిస్తుంది. పంపుని ఆన్ చేసి సక్షన్ పైప్ అండ్ డెలివరీ పైప్ని తనిఖీ చేయండి. భద్రతా కొలతలు. సరైన చేతి సాధనాలను ఉపయోగించండి. డ్రై రన్ నివారించేందుకు భూగర్భ నీటి మట్టం దిగువన ఫుట్ వాల్వ్ స్థానాన్ని నిర్వహించండి. గ్రాండ్ రోప్ కాలిపోయే అవకాశం ఉన్నందున దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ సిస్టంలపై వైబ్రేషన్ నివారించడానికి అవసరమైనప్పుడు మరియు బేరింగ్లకు రూబ్లికెంట్లను జోడించండి. ఇన్స్టాలేషన్ మెటీరియల్ని సిద్ధం చేయండి. ఫిక్సింగ్ కోసం రంధ్రాలను గుర్తించండి. టెంప్లెట్ల సహాయంతో ఫౌండేషన్ బోల్ట్ అండ్ నట్ని గ్రౌండింగ్ చేయండి. గ్రనేడ్ ప్రాంతంలో సిమెంట్ మోటార్ నింపండి. నయం చేయడానికి అనుమతించండి. టెంప్లెట్ని తీసివేసి మంచాన్ని సమం చేయండి. చెక్ వాల్వ్తో సక్షన్ పైప్ని పరిష్కరించండి. వెయిట్ వాషర్ లేదా ఎయిర్ వాషర్తో పంపు బేస్ని అందించండి. బోల్ట్స్ అండ్ నట్స్తో బేస్పై సిలిండర్ని కనెక్ట్ చేయండి. ప్లంగారాడ్తో కష్ వాషర్ని సమీకరించండి. చేతి లివర్తో ప్లంగారాడ్ని పరిష్కరించండి. ప్లంగారాడ్ అసెంబ్లీని సిలిండర్ హెడ్తో కట్ చేయండి. హ్యాండ్ లివర్ని పైకి కిందికి మోషన్తో ఆపరేట్ చేయండి. సబ్మెర్సిబుల్ పంపు యొక్క సంస్థాపనను చూద్దాం. ఒక పాలిథిన్ పైప్తో పంపుని ఇన్స్టాల్ చేయడం. పంపు డిశ్చార్జెంట్లో అడాప్టర్ని పరిష్కరించండి. పైప్ యొక్క ఒక చివరలో అవసరమైన గొట్టం బిగింపులను పరిష్కరించండి మరియు బిగించండి. పైపును మృదువుగా చేయడానికి పాలిథిన్ పైప్కు వేడిని వర్తించండి. పాలిథిన్ పైప్ని నొక్కండి. అడాప్టర్ ఎండ్ పైపు చుట్టూ బిగింపును సురక్షితంగా బిగించండి. పంపు మరియు పైపును బావిలోకి దించండి. సబెర్షియల్ వైర్ కేబుల్ తప్పనిసరిగా భద్రపరచబడాలి. డిశ్చార్జ్ పైపు ఉపయోగించి పంపు ఎగువ నుండి 5 అడుగుల ఎలక్ట్రికల్ ట్యాప్ లేదా స్నాప్ వైర్ని టైజ్ని సెక్యూర్డ్గా ఉంచాలి. డిశ్చార్జ్ పైపింగ్తో పాటు 3 మీటర్ల వ్యవధిలో ఈ విధానాన్ని పునరావృతం చేయండి. పంపు అవసరమైన లోతుకు చేరుకుందని నిర్ధారించుకోండి. పైప్ మరియు కేబుల్ని ఓపెనింగ్ ద్వారా పంపండి. బావి ముద్రలో బావి సీల్ తప్పనిసరిగా వెంట్ చేయాలి. ఇంట్లో ట్యాంక్ స్థానానికి పైపు కనెక్షన్ని కొనసాగించండి. అవసరమైతే అదనపు బిగింపులను ఉపయోగించండి. బోర్ సమీపంలోని యూనియన్ గేట్ వాల్వ్ మరియు ముగింపులో నాన్ రిటర్న్ డెలివరీ వాల్వ్ని ఫిక్స్ చేయండి. ఈ వీడియోలో మనం సిఐ వాటర్ మెయిన్ లైన్ ట్యాప్ని ఏర్పాటు చేయడం, సిఐ వాటర్ కమ్యూనికేషన్ పైప్పై ఫెర్రూల్ని పరిష్కరించడం, వాటర్ మీటర్ని పరిష్కరించడం, వినియోగదారు పైప్లైన్ వేయడం, బెడ్ ఏర్పాటు కోసం ఇన్స్టలేషన్ మెటీరియల్ సిద్ధం, సెంట్రిఫ్యూగల్ పంపు మరియు మోటార్ని బెడ్ పైకి పంపడం, సక్షన్ మరియు డెలివరీ లైన్ని కనెక్ట్ చేయడం మరియు పరిరక్షించడం, సబెర్బువల్ పంప్ మరియు మోటార్ని సమీకరించడం, బావిలో పంపు మరియు మోటార్ని ఇన్స్టాల్ చేయడం, పంపును పరస్పరం చేయడానికి ఇన్స్టలేషన్ మెటీరియల్ని సిద్ధం చేయడం, గోడ బ్రాకెట్లు లేదా మంచంలోని పంపును కమిషన్ చేయడం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నా.
అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుసుకుందాం.